హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పదరిల్లు. ఈరోజు గ్రీన్ చికెన్ చేస్తున్నామండి. పాలకూరతో చికెన్ చేస్తున్నాము. దానికోసము పాలకూర తెంపుతున్నాము. చూడండి, మన తోటలోనే పాలకూర ఉంటుంది కదా, తెంపుదాము. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఒక 2 times చేసినాను, బాగుంది. అది మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఇలా వీడియో తీస్తున్నాను. చూడండి, పాలకూర తెంపుదాము. సమ్మర్ అయినా కూడా పాలకూర బాగానే వచ్చిందండి. ఈ పాలకూరకు వాటర్ ఉంటే చాలు, పచ్చగా వచ్చేసింది. ఇలా ఆకులు గిల్లుతా ఉంటే మళ్ళీ కొత్త ఆకులు వచ్చేస్తూ ఉంటాయి వాటి ప్లేసెస్లో. ఇదంతా పాలకూర చూడండి. ఇదంతా కొద్దాం ఇప్పుడు. ఇదండి, ఇలా పాలకూర అంతా తెంపేసాము. నెక్స్ట్ పాలకూర చికెన్ చేయడానికి నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఇవన్నీ కట్ చేసుకున్న పాలకూరని ఇప్పుడు మిక్సర్ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. పేస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం తెంపుకున్న పాలకూర మొత్తం నీట్గా వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా మిక్సర్ జార్లో వేసేసుకోవాలి. వీటితో పాటు ఇష్టం ఉంటే కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒకవేళ అవైలబుల్లో లేకున్నా, ఇష్టం లేకపోయినా కూడా స్కిప్ చేయొచ్చు. వీటితో పాటు పాలకూరతో పాటు మస్ట్ అండ్ షుడ్గా మనం ఇందులో పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేస్తామండి. కారం ఏమి యూజ్ చేయమన్నమాట. చిల్లీ పౌడర్ ఏమి యూజ్ చేయని అవసరం లేదు. ఇందులో పాటు రుచికి తగ్గట్టుగా మనం పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, పాలకూర రెండు మెత్తగా పేస్ట్ లాగా మిక్సర్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి వేస్తున్నాను. వేసి ఇది పచ్చిమిర్చి, పాలకూర రెండు పేస్ట్గా చేసుకుందాం. చూడండి, ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని అలా పక్కన ఉంచుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఇప్పుడు 1/2 కిలో చికెన్ అండి ఇది. ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి వాటర్తో 2 times బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో మనము రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. పాలకూర పేస్ట్ వేసాను చూడండి. ఇప్పుడు పాలకూర పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఉండేది, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసాను అనమాట. ఇందులోనే ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకొని ఇప్పుడు ఈ వేసిన చికెన్కి ఇదంతా పట్టేలాగా బాగా గట్టిగా కలపాలన్నమాట. ముక్కలకి అంటుకునేలాగా కలిపేసి అట్లీస్ట్ ఒక 1/2 hour అన్న ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. అప్పుడు ఈ ముక్కలకి మనం కలిపిన ఉప్పు, ఈ కారం కానీ, పాలకూర కానీ, పెరుగు కానీ మొత్తం బాగా పడతాయి అనమాట. ఇది ఒక 1/2 hour పాటు మ్యారినేట్ చేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేయాలి. ఇష్టం ఉంటే ఇందులోనే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసే ముందు మనము మసాలా దినుసులు ఉంటాయి కదండి, యాలక, చెక్క, లవంగము, మరాఠీ మొగ్గ, ఇవన్నీ కూడా జీలకర్ర, వీటిని పౌడర్గా చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ పౌడర్ కూడా ఇందులో వేసేయాలి. చూడండి, చెక్క, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, అనాస పువ్వు, ఇలాచి అండి. ఇవి అంతా మొత్తము రోట్లో వేసుకొని మెత్తగా దంచుకొని ఈ పౌడర్ని అందులో మ్యారినేట్ చేస్తాం కదా చికెన్, అందులో వేసి మ్యారినేట్ చేస్తాం. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని మొత్తం ఇలా చికెన్లో వేసేసుకొని ఇలా చేత్తో బాగా గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఈ చికెన్ అంతటికి కూడా ఈ మసాలాలంతా బాగా పట్టేలాగా కలుపుకొని 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక అరగంట తర్వాత మ్యారినేట్ అయిన చికెన్ బయటకు తీసామండి. ఇప్పుడు మన పాలకూర గ్రీన్ చికెన్కి నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నాము. కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ అన్నమాట, 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి.
ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఆనియన్ని పొడుగ్గా సన్నగా తరుక్కోవాలన్నమాట. ఇప్పుడు బాగా వేడెక్కిన నూనెలో ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది, ఆనియన్స్ వేస్తున్నాం. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కరివేపాకు రెమ్మలు తీసుకొని ఆకుల్ని సన్నగా తరిగి ఆయిల్లో వేపుకోవాలి. చూడండి, ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, ఇప్పుడు కరివేపాకు రెమ్మల్ని వేసేది. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది ఇందులోకి వేసేయాలి. ఇలా వేసేసి హై ఫ్లేమ్లో మూత పెట్టకుండా ఒక 5 to 7 minutes మూత పెట్టకుండా హై ఫ్లేమ్లో అలాగే ఉంచేద్దాం. దీన్ని 5 minutes ఇలా హై ఫ్లేమ్లో ఇలా ఉడికించాలన్నమాట. ఇప్పుడు 5 minutes అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకొని ఒక 15 minutes వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉడికిద్దాం. ఒక 10 minutes తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి ఒకసారి గరిటెతో కలపండి. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ వేయండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 10 minutes ఉడకనివ్వండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ చక్కగా సపరేట్ అవుతుంది అన్నమాట. తప్పకుండా మీరు కూడా ఇలా ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు కూడా చికెన్ బాగా ఉడికించుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతే ముక్క బాగా ఉడుకుంటుంది, మసాలా మొత్తం కూడా చికెన్కి బాగా పట్టింటాయి అన్నమాట. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోగానే కొద్దిగా కస్తూరి మెతి ఇలా చేతితో నలిపేసుకొని ఇలా చల్లేసుకోండి. కసూరి మెతి వేయడం వల్ల, ఇలా ఎండబెట్టిన మెంతి ఆకుల్ని ఇలా పైన చల్లటం వలన ఏమవుతుందంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట మన కర్రీకి. కసూరి మెతి వేసిన తర్వాత ఇలా కలిపేసుకొని కొద్దిగా మీకు అవైలబుల్లో ఉంటే పాల మీగడ పైన కొద్దిగా వేయండి. పాల మీగడ వేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు, బట్ పాల మీగడ ఉంటే తప్పకుండా ఇందులో వేసేసి ఇలా మిక్స్ చేసేసి జస్ట్ 2 minutes అలా చిన్న సిమ్ ఫ్లేమ్లో ఉంచేసి ఆపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. ఇది చపాతీ, పూరి, బిర్యానీ, బగారా, వైట్ రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్. మీ ఇంట్లో కూడా మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా పొదరిల్లు ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.